భవిష్యత్ వార్త కానీ ఏంటంటే దాని దృష్టికి తీసుకురాక ఎన్నోతులు ఎందుకు గ్యాప్ ఎందుకు వర్షాలు పడుతుంది సార్ దాదాపు 4 రోజులు వర్షం 4 రోజులే సార్ వర్షాలు కనుక 4 రోజులు అవుతుంది 4 రోజుల్లో సార్ తుఫాను ఉన్నాయంటే దానికి మరి పరిష్కారం ఏం చేద్దాం సార్ మరి ఇప్పుడు మరి అంతకుముందు ఏం చేసింది సార్ అంతకుముందు 1 year నుంచి ఏం చేసింది ఏం పోతుంది గదే ఇప్పుడు కూడా గదే పోతారు మళ్ళీ దాని తర్వాత కూడా అది ఊడిపోయినా మళ్ళీ గదే పోతుంది ఎప్పుడు సార్ అది ఎప్పుడు ఆపుతుంది ఎప్పుడు మరి ఇలా ఆపుతున్నారు మా వల్ల మాకు ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు సంబంధించిన బిజినెస్ మొత్తం పడిపోయినాయి సార్ విద్యార్థులు చదువు దూరం అవుతారు బిజినెస్ పడిపోయినాయి ఎగ్జామ్ 10:30కి వస్తారు సార్ బ్యాంక్ 10:30కి సార్ మ్యాక్స్ 10:30కి రాదు కదా సార్ ఇప్పుడు సార్ సిద్దిపేట నుంచి లెక్చరర్ రావాలన్నా కూడా వాళ్ళకు కూడా టైం టు టైం ఇబ్బంది అవుతుంది ఇక్కడ అది కనీసం కూడా మరి ఇసుకపోతున్నాం మళ్ళీ కొట్టుకుపోతున్నాం మళ్ళీ ఇసుకపోతున్నాం మళ్ళీ కొట్టుకుపోతున్నాం ఎన్నొద్దులు సార్ మట్టి సార్ అదే మట్టి అదే కంకర్ర ఏదో ఒకటి మీరు ట్రై చేస్తుండే ఏదో ఒకటి చలికాలం ఎందుకంటే మొన్న వర్షం వచ్చి అది మళ్ళీ మట్టి కొట్టుకపోతుందని వాళ్ళు ఆపడం జరిగింది. నేను ఇప్పుడే మాట్లాడినా సార్ కొద్దిగా వరద తగ్గగానే పోస్తాం సార్ అదేం లేదు సార్ మళ్ళీ వర్షం ఉన్నదనేసరికి ఆగినాం సార్ అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు November 10th నుంచి మళ్ళీ కూడా ఒక తుఫాన్ ఉందా అనేసరికి ఆగిరు అన్నట్టు వాళ్ళు. యాక్చువల్ లేదంటే 2-3 daysలో కంప్లీట్ చేస్తామని ఇప్పుడే చెప్పారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మన R&B DE గారితో కూడా మాట్లాడడం జరిగింది. రోడ్ అయితే మట్టి రోడ్ పోసి చేస్తారు ఇప్పుడు మీరు తప్పించుకున్న మాట చెప్తున్నారు కదా ఇక్కడ వర్క్ అయిందా లేదో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా సార్ ఇప్పుడు చూసిన సార్ మేము అట్లనే వస్తున్నాం మాకు తెలియదా సార్ మరి ఇట్లా తిరిగి రావాలా మేము వచ్చిన తెలియదా మార్నింగ్ 8 బయలుదేరాలి అందరూ తప్పించుకుంటారు ఎవరు వర్క్ కాదు సార్ అది మాకు తెలుసు 4 రోజులల్లా మట్టి రోడ్డు పోతా హామీ ఇచ్చిండు. 4 రోజుల తర్వాత మట్టి రోడ్డు పోయకపోతే తర్వాత మళ్ళీ కూర్చున్నాం ఇక్కడ ఊకుందాం కలెక్టరేట్ కాడ లేకపోతే డైరెక్ట్గా వాగులే కూర్చున్నాం సార్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.